అమెరికాలో విషాదకర ఘటన జరిగింది. ఓ సరస్సులో మునిగి 2 తెలుగు చిన్నారులు మృత్యువాత పడ్డారు. గత శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. న్యూయార్క్ లాంగ్ ఐలాండ్ హోల్ట్స్విల్లేలోని ఓ అపార్ట్మెంట్లో డేవిడ్, సుధా గాలి అనే తెలుగు దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు రూత్ ఎవాంజలిన్ గాలి, సలాహ్ గ్రేస్ గాలి అనే 7 సంవత్సరాలు, 5 సంవత్సరాల 2 కుమార్తెలున్నారు. శనివారం రోజు వారిద్దరూ ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లారు. కానీ ఎంతసేపటికి ఆ చిన్నారులు తిరిగి ఇంటికి రాలేదు. దాంతో తల్లి వారి కోసం ఇంటి చుట్టుపక్కలంతా వెతికింది. కనిపించకపోవడంతో తప్పిపోయి ఉంటారని భావించి వెంటనే 911కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఆమె సమాచారం మేరకు పోలీసులు రెస్క్యూ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. అనంతరం తెలుగు దంపతులు నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ సమీప ప్రాంతాలలో వెతికారు. ఈ క్రమంలో 2 చిన్నారులు అపార్ట్మెంట్ సమీపంలోని సరస్సులోని నీటిపై తేలియాడుతూ కనిపించారు. వెంటనే వారిని బయటకు తీసి దగ్గరలోని స్టోనీ బ్రూక్ యూనివర్సిటీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే పిల్లలు చనిపోయినట్లు నిర్ధారించారు. 2 కుమార్తెలను పోగొట్టుకున్న తల్లి సుధాగాలి గుండెలు అవిసేలా రోధించడం అక్కడి వారిని కలిసివేసింది. చిన్నారుల తండ్రి డేవిడ్ వీసా సమస్య కారణంగా స్వదేశంలోనే ఉన్నట్టు తెలిసింది. అత్యవసర వీసాపై అమెరికా వెళ్లాల్సి ఉన్నా అది కుదరకపోవడంతో ప్రస్తుతం ఇండియాలోనే ఉన్నట్లు తెలుస్తోంది. క్రిస్టఫర్ లైఫ్ చర్చ్ అనే నిధుల సేకరణ సంస్థ సమాచారం ప్రకారం డేవిడ్ను ఎమర్జెన్సీ వీసాపై అమెరికాకు పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన యుఎస్ వెళ్లిన తర్వాతే చిన్నారుల అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం.